ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ శుభమండి. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక కొత్త విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడ్డాను. ఆ కొత్త విషయం ఏంటంటే, మరి ఆ విషయాన్ని మనం మాట్లాడుకునే ముందు ఆ విషయం గురించి మీకు 3 ప్రశ్నలు నేను వేస్తాను. మీకు తెలిసి ఉంటే కనుక వాటికి మీరు సమాధానాలు తెలియజేయండి. ఆ సమాధానాలు మీరు మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఒకటో ప్రశ్న, 6వ దినాన మానవుని సృజించినప్పుడు మరి నరుణ్ణి మాత్రమే చేశాడా, లేదా స్త్రీని పురుషుని ఇద్దరిని చేశాడా? ఒకటో ప్రశ్న. రెండవ ప్రశ్న, మొట్టమొదటి స్త్రీ అవ్వనా, లేక వేరే ఎవరైనా? అలాగే ఏదైనా తోటలో ఆదాము ఒంటరి వాడి ఎందుకయ్యాడు? ఈ ప్రశ్నలకు మీరు మరి అనేకులు ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించిన వారుగా ఉన్నారు. మరి గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. మరి చాలా విషయాలు మరి తెలుసుకున్న వారుగా మీరు ఉంటున్నారు. కాబట్టి ఈ విషయాల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచిస్తే కనుక మీరు మీ కామెంట్లలో తెలియజేయండి. సరే, వెంటనే మనం మరి విషయానికి వద్దాం. మొట్టమొదటిగా మరి నరుణ్ణి అనగా ఆదామును తయారు చేసిన దినమున ఆదామును ఒక్కరిని తయారు చేశాడా, లేదా స్త్రీని పురుషుడిని ఇద్దరిని తయారు చేశాడా అని కనుక మనం మరి పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఆదికాండము 1వ అధ్యాయము 26 నుంచి మరి 28వ వచనాల వరకు చాలా క్లియర్గా ఉంటుంది. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని కనుక మనం చూస్తే, యెహోవా మన స్వరూపం చొప్పున నరులను చేయుదము. చూడండి, ఇక్కడ నరుని కాదు నరులను చేయుదము అని చెప్పి తను మరి ఆలోచిస్తున్నట్టుగా మనం చదవవచ్చు. అలాగే 27వ వచనాన్ని కనుక చూసినట్లయితే, యెహోవా తన స్వరూపమందు వారిని స్త్రీని కానీ పురుషుని కానీ సృజించారు. చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా మరి వారిని స్త్రీని కానీ పురుషుని కానీ సృజించబడినట్టుగా మనం చూస్తాం. అంటే ఒక ఆదామునే కాదండి, మరి ఆదాము చేసిన రోజే స్త్రీని పురుషుని ఇద్దరిని చేశారని మనకు ఇక్కడ మరి ఆ వాక్యాల ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే మరి 1వ అధ్యాయము 28 కూడా చదివినట్లయితే అక్కడ ఎలోహిం వారిని ఆశీర్వదించాను. చూడండి, మరి ఒక్కరినే ఆశీర్వదిస్తున్నాడా? మరి నరుని ఒక్కరినే కనుక చేస్తే మరి ఆదామునే ఆశీర్వదించినట్టుగా లేఖనం రాయబడలేదండి. వారిని ఆశీర్వదిస్తున్నాడు. అంటే ఎవరైతే స్త్రీని పురుషుని మరి చేస్తున్నాడో వారిద్దరిని కూడా అక్కడ మరి ఆశీర్వదించినట్టుగా మనం చెప్పవచ్చు. మరి అలాగే ఇంకా చూస్తే కనుక ఆదికాండము 5వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా గమనించి చూసినట్లయితే కనుక అక్కడ కూడా మనకి మరి వారిని మగవానిగాను ఆడదానిగాను సృజించెను. వారు సృష్టింపబడ్డ దినమున వారికి నరులని పేరు పెట్టాను. చూడండి, ఎంత క్లియర్గా, ఎంత మరి చాలా క్లియర్గా మనకి వాక్యాలు కనబడుతున్నాయండి. కానీ మరి ఈరోజు నరుడు ఎందుకు ఒంటరయ్యాడు? అలాగే మరి అవ్వమ్మే మొట్టమొదటి స్త్రీ అని కూడా మరి క్రైస్తవ లోకం మరి బైబిల్ పరిశీలించకుండా చెప్తున్నారు. కానీ ఈరోజు మనం మరి అందుకే ఆ సబ్జెక్టు తీసుకొని మీ ముందుకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, ఇక్కడ చూసినట్లయితే మనకి మరి ఒక్కరిని తయారు చేయలేదు, అంటే ఆదామును మాత్రమే తయారు చేయలేదు, మరి సృష్టింపలేదు, స్త్రీని పురుషుని ఇద్దరిని చేసినట్టుగా చూడవచ్చు. మరి ఇంకా చూస్తే మనకి మొట్టమొదటి స్త్రీ ఎవరు? ఇప్పటికే దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. మరి మొట్టమొదటి స్త్రీ మరి ఎందుకు అంటున్నానంటే, ఆదాముతో తయారు చేయబడిన స్త్రీ ఎవరు? మీకు ఆలోచన వచ్చింది ఆల్రెడీ. మరి ఆదాముతో తయారు చేయబడలేదు, అంటే ఆ రోజు తయారు చేయబడలేదు అవ్వమ్మ. ఆ తర్వాత మరి అవ్వమ్మ ఏ విధంగా తయారు చేయబడిందో మనకు తెలుసు. కాబట్టి మరి అలాగే ఎందుకు ఒంటరివాడయ్యాడు? ఏదైనా తోటలో ఆదాము ఎందుకు ఒంటరివాడయ్యాడు అనే విషయాన్ని గమనించి చూసినట్లయితే కూడా మనకు ఆలోచన వస్తుంది.
ఇక్కడ చూస్తే ఆదాముతో తయారు చేయబడిన స్త్రీ ఎవరని కనుక మనం ఆలోచన చేస్తే అక్కడ ఇతర గ్రంథాలను కనుక చూస్తే, అలాగే గూగుల్లో కూడా మీరు పరిశీలించి చూడండి, సెర్చ్ చేసి చూడండి. ఆదాం ఫస్ట్ వైపు ఎవరని కనుక మన గూగుల్ సెర్చ్ చేస్తే లిలిత్ అని పేరు వస్తుంది. ఆమెను లిలిత్ అని కానీ లిలీస్ అని కూడా పిలుస్తారు. ఆమె ఆదాముతో మరి ఆదాం చేసిన రోజే ఆమెను తయారు చేయడం, ఆమెను సృష్టింపబడడం మనకు వాక్యాల ద్వారా అర్థమవుతుంది. ఆమె అక్కడ ఆదాముకు లోపడక, ఆదాము మాట వినక, అలాగే సృష్టికర్త మాట కూడా వినక ఏదోను తోటలో నుంచి వెళ్ళిపోయింది. ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంటే కనుక ఫాలెన్ మలాకింతో వెళ్ళిపోయినట్టుగా మనకి చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. అంటే దయ్యాలుగా ఫాలెన్ మలాకిన్స్ అంటే మరి అబద్ధ దూతలు, లేదంటే సాతాను యొక్క సైన్యంగా చెప్పవచ్చు. మరి అక్కడికి వెళ్ళిపోయినట్టుగా మనం చూడవచ్చు. కాబట్టి ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు, ఆదాము ఏదైనా తోటలో ఎందుకు ఒంటరివాడయ్యాడనేది ఆలోచిస్తే కనుక. ఎందుకంటే ఆదాముతో తయారు చేయబడిన స్త్రీ ఫాలెన్ మలాకింతో వెళ్ళిపోయినప్పుడు ఆదాము ఒంటరివాడయ్యాడని మరి 2వ అధ్యాయం 18వ వచనంలో మనకి కనబడుతుంది. చూడండి, ఆదాము నరుడు ఒంటరివాడాయను, వానికి సాటి అయిన సహాయం లేకపోయాను. అక్కడ జాగ్రత్తగా గమనించండి, నరుడు ఒంటరివాడయ్యాడని మరి సృష్టికర్త తెలియజేస్తున్నాడు. అంటే తనకు తెలుసు, నరుడిని ఆదామును చేయలేదు, ఒక్కడిగా చేయలేదు, ఒంటరిగా చేయలేదు, అతనితో పాటు ఒక స్త్రీని కూడా చేశాడు. ఆమె వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ఆదాము ఒంటరివాడయ్యాడని సెలవిస్తున్నాడు. ప్రియులారా, మీరు గమనిస్తే కనుక ఇంకా అనేక లేఖనాలను మనం చూడవచ్చు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 4వ వచనంలో కానీ అక్కడ కూడా మరి ఇద్దరిని చేసినట్టుగా ఉంటుంది. అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయం 6వ వచనంలో కూడా మరి ఇద్దరిని, స్త్రీ పురుషుల్ని ఇద్దరిని చేసినట్టుగా ఉంటుంది. ఇంకా చూస్తే మరి జూబ్లీ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా మీరు చదువుకోవచ్చు. ఒక్కడిని మాత్రమే చేయలేదు, ఆదామును మరి లిలిత్ను కూడా చేసినట్టుగా మనం చూడవచ్చు. కాబట్టి లిలిత్ వెళ్ళిపోవడం వలన ఆదాము ఒంటరివాడయ్యాడని మనకి ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో కనబడుతుంది. ఆ తర్వాత మరి ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి తన పక్కటెముక బొక్కను తీసి ఆ ఎముక ద్వారా అవ్వను సృష్టించినట్లుగా మనకు తెలుసు. కాబట్టి ఈరోజు ఈ విషయాన్ని మీకు తెలియజేయాలని అనుకున్నాను. ఈ విషయంలో ఇంకా ఏమైనా మీకు అర్థం కాకపోయినా, ఈ విషయంలో ఇంకా ఏమైనా మీకు నేను చెప్పేది సరిగ్గా ఉందా లేదా మీరు కూడా లేఖనాలు చదువుకోండి. మరి ఇది నిజం, మొట్టమొదటి స్త్రీ అవ్వ కాదు, లిలిత్ అని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ఇంకా ముఖ్యమైన విషయం ఇందులో ఏంటంటే, మరి స్త్రీలందరికీ కూడా ఆయన పక్షపాతి కాడు. మానవుని తయారు చేసిన దినాన్నే మరి ఇద్దరిని కూడా, స్త్రీని పురుషులు ఇద్దరిని కూడా ఆ రోజే మట్టితో తయారు చేసినట్లుగా మనం చూడవచ్చు. అందరికీ సెలవు.